నమస్కారం. టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. నూతన సంవత్సరం 2026ను పురస్కరించుకుని శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని గంగారం గ్రామంలో గంగారం యూత్ ముదిరాజ్ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముదిరాజ్ సంఘం అధ్యక్షులు దొంతి శేఖర్ ముదిరాజ్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దొంతి శేఖర్ ముదిరాజ్ మాట్లాడుతూ కుల బాంధవులందరూ ఐకమత్యంతో ఉండి సంఘం అభివృద్ధికి సామాజిక చైతన్యానికి కృషి చేయాలని కోరారు. యూత్ సభ్యులు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు భగత్ కుమార్ ముదిరాజ్, శ్రావణ్ కుమార్ ముదిరాజ్, దొంతి గోపి ముదిరాజ్, దొంతి సాయి కిషోర్ ముదిరాజ్ మరియు గంగార ముదిరాజ్ సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గంగారం విలేజ్ ముదిరాజ్ సంఘం తరఫున ముదిరాజ్ యువత ఈ యొక్క నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ యొక్క క్యాలెండరు మన ఈ జనవరి నుండి వచ్చే జనవరి వరకు క్యాలెండరు ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇదే విధంగా యూత్ ప్రతి ఒక స్టార్ట్ జై ముద్రాజ్ అన్నాం బాగుంటుందన్నా ఏం కాదు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని బీరంగూడ గుట్టపై వెలిసిన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఈ రోజు ఆలయంలో జరిగే అభిషేకాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు. అలాగే నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు ఆలయ తరపున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్త సంవత్సరంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులు భక్తులందరిపై ఎల్లవేళ్లా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ న్యూ ఇయర్, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. చెప్పవా మీ డాడీని వేసుకోవటం. బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి యొక్క ఆంగ్లేయ నూతన సంవత్సర శుభాకాంక్షలు మా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు, భక్తులకు మరియు జిల్లా వ్యాప్తంగా ఉన్న వారందరికీ మరి యొక్క నూతన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానానికి మరి భక్తులు పొద్దున్న నుంచి, ఉదయం నుంచి సామాజిక సేవలో భాగంగా నిజాంపేట్ మండలం
నందగోకుల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో భారీ ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన మోహన్ నాయక్ కి గ్రామస్తులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గ్రామ కూడల నుంచి హెల్త్ క్యాంప్ వేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ మోహన్ నాయక్ మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని, లీలా గ్రూప్ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ శిబిరంలో వందలాది మందికి ఉచితంగా పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఫ్రీగా వైద్యం అందించాలనే లక్ష్యంతో ఇక్కడికి విచ్చేసిన డాక్టర్ మోహన్ నాయక్ గారికి మా గ్రామ ప్రజల తరఫున స్వాగతం తెలియజేస్తున్నాము. గ్రామ ప్రజలకు ముఖ్యంగా పేదవారికి ఫ్రీగా వైద్యం అందించాలనుకునే గొప్ప లక్ష్యం. సంగారెడ్డి జిల్లా భారతీనగర్ డివిజన్లో పారిశుద్ధ్య కార్మికులతో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ను డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, పటాన్చెరువు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి పారిశుద్ధ్య కార్మికులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కాలనీ నుంచి ఉత్తమ సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, సూపర్వైజర్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సింధు ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ నగర పరిశుభ్రతతో పారిశుద్ధ్య కార్మికులు, సూపర్వైజర్ల పాత్ర కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కార్మికుల సేవలు గుర్తించి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐజీ కాలనీ అధ్యక్షుడు యాదగిరి రెడ్డి, డైరెక్టర్లు లక్ష్మణ్, శామ్యూల్ చాన్, మాజీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 111 డివిజన్ భారతీనగర్లో న్యూ ఇయర్ వస్తున్న సందర్భంగా శానిటేషన్ వర్కర్స్ అందరికీ కూడా సన్మానం చేసి స్వీట్ బాక్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో బెస్ట్ వర్కర్స్కి కూడా వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది, డిక్లేర్ చేయడం జరిగింది. అది జస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికే తప్ప అందరు కూడా మా డివిజన్లో అయితే శానిటేషన్ వర్కర్స్ నిజంగా డెడికేషన్తోనే వర్క్ చేస్తారు. సో ప్రతి ఒక్కరికి కూడా న్యూ ఇయర్ విషెస్ తెలియజేసుకుంటూ సెలవు.
ఇవాళ డిసెంబర్ 31. అంటే ఇక మొత్తం సంవత్సరం అంతా కూడా అయిపోయింది కాబట్టి మరి ఈ సంవత్సరం ఎండింగ్ అందరినీ కలవాలి. జిహెచ్ఎంసీలో ఉన్న మా శానిటేషన్ స్టాఫ్, ఎస్ఎఫ్ఏలు వాళ్ళందరూ కూడా కలిసి ఒకసారి నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి శుభాకాంక్షలు తెలియజేసి మరి వారికి సన్మానం చేసి బెస్ట్ వర్కర్స్ ఉన్న వాళ్ళకి సన్మానం చేసి స్వీట్ డబ్బు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మా నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మరి రవి గారు వారి యొక్క వారే స్పాన్సర్ చేసి వారి కార్యక్రమం పెట్టుకుని నిజంగా వారిని ఈ కార్యక్రమం పెట్టడానికి అభినందిస్తున్నాను. మరి వారితో పాటు మరి ఇక్కడ విచ్చేసిన మా ఎల్ఐజీ సొసైటీ ప్రెసిడెంట్ యాదగిరి గారు, మరి నరసింహ గారు, వారి టీం అంతా కూడా మరి సింధు గారు అందరం కలిసి వీళ్ళందరితోటి మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కేక్ కట్ చేయడం నిజంగా ఆనందంగా ఉంది. మరి వచ్చే సంవత్సరం కూడా అందరికీ శుభమే జరగాలి. మరి వారి మంచి వర్షాలు పడి దేవుని దయ వల్ల తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మా కేసీఆర్ గారి ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. తెలంగాణ కేంద్ర గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా బి శ్యామ్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నాంపల్లి టీజీఓ భవన్లో జరిగిన కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాస్తో పాటు పలువురు అధికారులు శ్యామ్ను అభినందించారు. అంతకుముందు ప్రధాన కార్యదర్శిగా ఉన్న సత్యనారాయణ ఉద్యోగ విరమణ చేయడంతో శ్యామ్ను అధికారులు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఉద్యోగుల సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయని తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పచెప్పిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన శ్యామ్ అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాస్ నాయకత్వంలో సమస్యల సాధన కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. డిఏ, పెండింగ్ బిల్స్, పీఆర్సీతో పాటు ప్రధానంగా హెల్త్ కార్డులపై ఈ నూతన సంవత్సరంలో ప్రభుత్వంతో పోరాటం చేస్తామన్నారు. అలాగే నిన్న 700 కోట్ల జీపీఎఫ్ మిగతా పెండింగ్ బిల్స్ విడుదల చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోని గెజిటెడ్ అధికారులకు సమస్త ఉద్యోగ సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మా సత్యనారాయణ అన్న దశాబ్ద కాలం పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీజీఓ సంఘానికి ఎంతో సేవలు అందించి నిన్ననే రిటైర్ అయ్యి ఆయన స్థానాన్ని నాకు అప్పజెప్పడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణలోని అందరూ గెజిటెడ్ అధికారులు ప్లస్ అన్ని జిల్లా సంఘ బాధ్యులందరూ కూడా నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఉద్యోగుల సమస్యల పట్ల ఈరోజు చాలా ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి. వాటిని ఎదుర్కోవడానికి తీర్చడానికి ఏలూరి సీనన్న నాయకత్వంలో ఖచ్చితంగా ఆ సమస్యల పరిష్కారం కోసము నిరంతరము ప్రయత్నం చేస్తాము. ప్రధానంగా ఈరోజు డిఏ కానీ, పెండింగ్ బిల్స్ కానీ, అట్లాగే పీఆర్సీ కానీ. కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్టలో నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి జరిగింది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవాన్ నగర్ అసోసియేషన్ కమిటీ హాల్లో రాత్రి 17 మంది సభ్యులు కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. మద్యం సేవించిన సభ్యులు స్వయంగా అక్కడే తయారు చేసుకున్న చికెన్ బిర్యానీ, ఫిష్ కర్రీ, రోటీ తిని అందరూ అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు అనే వ్యక్తి మృతి చెందారు. అపస్మారక స్థితిలో ఉన్న 9 మందిని చికిత్స నిమిత్తం నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించగా మరో 2 రామ్దేవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని వండిన పదార్థాలు సీజ్ చేసుకుని పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. చికిత్స పొందుతున్న బాధితులను బాలనగర్ ఏసీపీ విచారించి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న బాలనగర్ ఏసీపీ నరేష్ రెడ్డి, చీడిమెట్ల సీఏ గడ్డం మల్లేష్ హాస్పిటల్కి చేరుకున్నారు. ఫుడ్ పాయిజనా లేక కల్తీ మందు వల్ల జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని, ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్న 9 మంది పరిస్థితి నిలకడగా ఉందని ఏసీపీ అన్నారు. నేను మాట్లాడా సార్ దీనిలో
పార్టీ చేసుకున్నారు 31st నైట్ పార్టీ. అయితే వీళ్ళు బ్లెండర్ స్ప్రైడ్ ఏదో మందు తెచ్చుకున్నారంట. ఇంకా రోటీ ఒకటి, చికెన్ ఒకటి, ఫిష్ ఒకటి వీళ్ళు కుకింగ్ చేసుకొని డ్రింక్ చేస్తూ ఇవన్నీ చికెన్, రోటీ ఇవన్నీ ఫిష్ తిన్నారంట. ఇంకా ఇది వాటర్, బిస్లరీ వాటర్, ఇంకా డ్రింక్ కూడా బిస్లరీ డ్రింక్ అంటున్నారు. అది క్లారిటీ లేదు, బిస్లరీ డ్రింకా ఏ డ్రింక్ అనేది. దీంట్లో మరి మందు వైన్లో ఏమైనా పాయిజన్ అయిందా లేకపోతే ఫుడ్లో పాయిజన్ అయినదా అనేది తేలాలి. ఇంకా ఎంతమంది పాల్గొన్నారు? మొత్తం 14 మెంబర్స్ అంటే. మీరున్నారు అప్పుడు? నేను లేను. నేను మా బావగారిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. రాత్రి 2 వరకు ఒక 2-3 మేము వాళ్ళ ఇంటికి కూడా డ్రాప్ చేసి వచ్చాము. 4 మెంబర్స్ సందర్భంగా జగదీగుట్ట పిఎస్ లిమిట్స్లోని భవానీ నగర్ సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు కొంతమంది, ఒక 17 మంది, వాళ్ళంతా ఫ్రెండ్స్, ఆ కాలనీ వాసులు అనుకొని అక్కడ ఒక పార్టీ చేసుకుందాము, సెలబ్రేట్ చేసుకుందాం న్యూ ఇయర్ అని చెప్పేసి వాళ్ళే ఈచ్ పర్సన్ దగ్గర నుంచి ఒక 500 రూపీస్ కలెక్ట్ చేసుకొని చికెన్, ఫిష్ తెచ్చుకొని వాళ్ళే వండుకున్నారు. అదేవిధంగా అందులో ఒక రొట్టె కూడా చేసుకున్నారు. అదేవిధంగా అక్కడ కొంత లిక్కర్, బ్లెండర్ స్ప్రైట్ లిక్కర్ కూడా యూజ్ చేసి వాళ్ళు రాత్రి 8:30 నుంచి స్టార్ట్ చేసి అది ఆల్మోస్ట్ 10:30, 11కు క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి అప్పటికుల్లే కొంచెం ఎంతో డ్రౌజీగా అనిపించింది అని చెప్పి అక్కడి నుంచి అంతా డిస్పర్స్ అయ్యి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక పాండు అని ఒక 53 years వాసి నైట్లో ఇంట్లో అంత కొంచెం అన్కాన్షియస్లో పడిపోయి చనిపోయిందని తెలిసింది. ఆ తెలిసిన వెంటనే మిగతా కూడా కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు ఈ నారాయణ హాస్పిటల్లో సుమారుగా 9 మంది అడ్మిట్ అయి ఉన్నారు. ఒక అతను మాత్రం అందరికి కూడా వాళ్ళ వైటల్స్ అన్నీ స్టేబుల్గా ఉన్నాయి. ఒక అతను వెంకటనర్స అంటే మాత్రం ఐసీయూలో పెట్టారు. బట్ అతను కూడా కండిషన్ నార్మల్గా ఉందని చెప్తారు. ఇప్పుడు 2 మాత్రం రామ్దేవ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంకొక 4 ఎక్కడ ఉన్నారనేది ఇంకా తెలియలేదు. యాక్చువల్గా మనకు నూతన సంవత్సర వేడుకలను విలాసాలకు పరిమితం చేయకుండా పేదలకు అండగా నిలిచి హైదరాబాద్ పోలీసులు తమ ఉదారతను చాటుకున్నారు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ జి చంద్రమోహన్ ఆధ్వర్యంలో మహదీపట్నంలో నిర్వహించిన వేడుకల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్, జాయింట్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత అధికారులందరూ కలిసి నూతన సంవత్సర కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పెరుగుతున్న చలిని దృష్టిలో ఉంచుకుని రోడ్డు పక్కన నివసించే పేద పిల్లలకు మరియు నిరుపేదలకు బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపి సజ్జనార్ మాట్లాడుతూ ప్రజల భద్రతతో పాటు సామాజిక బాధ్యతలు కూడా పోలీసులు ఇప్పుడే ముందుంటారని పేర్కొన్నారు. పోలీసులు ఈ సేవా దృక్పథాన్ని చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఈరోజు పరిధిలో శ్రీ బీసీ సత్యనారాయణ సార్ ఐపీఎస్ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఈ నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఈ వేడుకలకు సార్కి స్వాగతం. సార్ని స్వాగతించాల్సిందిగా పుష్పగుచ్చం సమర్పించి సార్ని స్వాగతించాలి. సార్ Sir, here.
सादिया हैदराबाद पब्लिक को नया साल का मुबारक। सब लोग अच्छा रहने के लिए और हैप्पी और पीसफुल प्रॉस्परस और हेल्थी न्यू ईयर 2026। पुराना साल में हैदराबाद पब्लिक हैदराबाद सिटी पुलिस को अच्छा मदद किया है। सब इनिशिएटिव्स में, सब प्रोग्राम्स में, सब फेस्टिवल में बहुत अच्छा कोऑपरेट करके 2025 एक अच्छा सा शानदार का ईयर बनाया। इस साल भी हम लोग वही उम्मीद कर रहे हैं, उनकी सपोर्ट की, उनका कोऑपरेशन के। डेफिनेटली इस साल भी बहुत నూతన సంవత్సరం 2026 సందర్భంగా చారిత్రాత్మక చార్మినార్ వద్ద సందడి నెలకొంది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ చార్మినార్ను సందర్శించి అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు మరియు స్థానిక ప్రజలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. జోన్ డీసీపీ కార్యకిరణ్ మరియు ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి సిపి సజ్జనార్ నూతన సంవత్సర కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత బస్తీలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం పోలీసు సిబ్బందికి మరియు నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు అధికారులు ప్రజలకు చేరువగా ఉండి మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. रह जाएगा। थैंक यू, बिग क्लास एंड नेक्स्ट। और मैडम उन लोगों ने छोटा बच्चे के लिए अभी अपन बड़ा लोग नहीं थैंक यू सर। छोटा बच्चे आपका हाथ से चॉकलेट लेके बहुत खुशी हो रहा है। ये 2025 छोड़ के 2026 में हम भी केक खाएंगे, बच्चे लोगों को चॉकलेट खिलाएंगे। पुलिस जो भी है, साइबर क्राइम माइंड एवरीथिंग में आप पब्लिक के लिए काम कर रहे और पब्लिक का नंबर में हम बोला वैसा काम करेंगे। 27 में वो मैडम को हम बुला लेंगे हैदराबाद। हैप्पी न्यू ईयर 2026। कैमरा नया साल का मुबारक। నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు అరికట్టడమే లక్ష్యంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగర వ్యాప్తంగా కఠిన తనిఖీలు చేపట్టారు. హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్ను ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ బుధవారం అర్ధరాత్రి స్వయంగా సందర్శించి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన వాహనదారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. వేడుకలకు వెళ్లేవారు మద్యం సేవించినట్లయితే ప్రత్యామ్నాయంగా డ్రైవర్ని ఏర్పాటు చేసుకోవాలని లేదా క్యాబ్లను ఆశ్రయించాలని కోరారు. ముఖ్యంగా మైనర్లను ఈవెంట్లకు పంపేటప్పుడు తల్లిదండ్రులు బాధ్యతగా వారి వెంట ఉండాలని హెచ్చరించారు. ఒక చిన్న అజాగ్రత్త వల్ల జరిగే ప్రమాదం ఆ కుటుంబాన్ని 2 తరాల పాటు కోలుకోలేని దెబ్బతీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం మోసాపేట గ్రామంలో 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని గత సంవత్సరం కాలంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుస్తున్నారని గ్రామ యువకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమే మోసాపేట గ్రామ యువకులు పలుమార్లు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా డిసెంబర్ 31 రాత్రి సుమారు 10 గంటల సమయంలో సబ్ స్టేషన్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ భర్త రవి, విద్యుత్ ఆపరేటర్ సత్యనారాయణతో పాటు మరికొంతమంది కార్యకర్తలు మద్యం సేవిస్తూ పట్టుబడ్డారు. ఈ ఘటనను సెల్ ఫోన్లో చిత్రీకరిస్తున్న హరీష్ వర్ధన్, నరసింహగౌడ్ వారిపై దాడి చేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే సబ్ స్టేషన్ లోపలికి వెళ్లి వస్తున్న మల్లికార్జున్, మోహన్ దాస్లపై రాళ్లతో దాడికి కూడా ప్రయత్నించారని స్థానికులు తెలిపారు. ఈ ఘటన అనంతరం బాధితులు పోలీసులకు మరియు విద్యుత్ శాఖకు ఫిర్యాదు చేయడం జరిగింది. గ్రామంలో కీలకమైన విద్యుత్ ఉప కేంద్రాన్ని ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు వినియోగించడం ద్వారా ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ ఉప కేంద్రమా లేదా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయమా అని గ్రామస్తులు కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నారని యువకులు వాపోయారు. తీసుకురా ఏమని తీసుకున్నావు? అందరం మనమే ఉన్నామే, మందిరం మళ్ళా మనం పొరుగుడు లేమన్నా మాటని లేవు చూడు, ఏం లేదు నా మాట. నువ్వు కోపం తెచ్చుకోమని చెప్పాను. కోపం చేస్తున్నా మీద బయట ఆయన బయట మన మంది కాపాలి, మన మంది కాపాలి. తాండూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తొలి తూకాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులు దళారుల చేతిలో మోసపోకూడదనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ముఖ్యంగా మహిళా సంఘాల బలోపేతానికి కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతను వారికి అప్పచెప్పినట్లు పేర్కొన్నారు. 6 కాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులు కందులను దళారులకు అమ్మి నష్టపోవద్దని, ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇవి టీజన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.